హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఒక సూపర్ ఫేమస్ కానీ మిస్టీరియస్ స్టోరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. సిల్క్ స్మిత గారు సౌత్ ఇండియా సినిమాల్లో గ్లామర్ క్వీన్గా మెరిసిన ఈ అమ్మాయి జీవితం ఎంత అద్భుతంగా మొదలైందో ఆమె మరణం అంతే షాకింగ్గా జరిగింది. 1996లో ఆమె చనిపోయింది. అధికారులు సూసైడ్ అన్నారు, కానీ చాలామంది ఇది హత్య కావచ్చు అంటున్నారు. అసలేం జరిగింది, నిజమేంటి? ఈ వీడియోలో సిల్క్ స్మిత గారి జీవితం, ఆమె మరణం చుట్టూ ఉన్న మిస్టరీని సులభంగా అండ్ చాలా ఈజీగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సిల్క్ స్మిత గారి అసలు పేరు విజయలక్ష్మి వడ్లపాటి. 1960 డిసెంబర్ 2న ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు అనే చిన్న పట్టణంలో పుట్టింది. ఆమె ఫ్యామిలీ పేదరికంలో ఉండేది. అందుకే ఆమె చిన్నప్పుడే స్కూల్ మానేసి సినిమా డ్రీమ్స్తో చెన్నై వచ్చేసింది. ఆమెకు అప్పటికి 18 ఏళ్ళు కూడా లేవు. ఇంత చిన్న వయసులో ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడం అంటే సాహసం అని చెప్పాలి. 1977లో వండింగ్ చక్కరం అనే తమిళ్ సినిమాతో ఆమె జీవితం మారింది. ఆ సినిమాలో ఆమె పాత్ర పేరు సిల్క్. అదే ఆమె స్టేజ్ నేమ్గా అయిపోయింది. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. సిల్క్ ఒక్కసారిగా స్టార్ అయిపోయింది. ఆ తర్వాత ఆమె 200కు పైగా సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ అన్ని భాషల్లో ఆమె గ్లామర్ మ్యాజిక్ చూపించింది. ఆమెను క్వీన్ ఆఫ్ సెన్సువాలిటీ అని కూడా పిలిచేవాళ్ళు. కానీ ఆమె గ్లామర్ రోల్స్తో పాటు నటనతో కూడా తన సత్తాని చూపించింది. 1982లో వచ్చిన ముంద్రం పిరై సినిమా తెలుగులో వసంత కోకిల అని డబ్ అయింది. ఆ సినిమాలో ఆమె నటనకు ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. హిందీలో సద్మగా వచ్చిన ఈ సినిమాలో శ్రీదేవి, కమల్ హాసన్తో కలిసి ఆమె చేసిన పాత్ర అద్భుతం. అంటే ఆమె గ్లామర్ ఒక్కటే కాదు, టాలెంట్ కూడా సమానంగా ఉందని ఈ సినిమా వల్ల తెలిసింది. కానీ ఫ్రెండ్స్, సిల్క్ స్మిత గారి జీవితం అంత అందంగా లేదు. ఆమె ఫేమస్ అయినంత స్పీడ్గా బాధలు కూడా ఆమె వెంటపడ్డాయి. 1980లో సినిమా ఇండస్ట్రీ అమ్మాయిలకు సేఫ్ ప్లేస్ కాదు. ముఖ్యంగా గ్లామర్ రోల్స్ చేసే అమ్మాయిలను చాలా వాడుకునేవాళ్ళు. సిల్క్ని కూడా ఇండస్ట్రీలో పవర్ఫుల్ వాళ్ళు ఆబ్జెక్ట్లా చూశారు. ఆమె సీరియస్ యాక్టర్గా రాణించాలని కలలు కన్నది. కానీ ఇండస్ట్రీ ఆమెను గ్లామర్ రోల్స్లోనే బ్లాక్ చేసేసింది. నీకు ఇదే సెట్ అవుతుంది అని ఆమెకు అవకాశాలు ఇవ్వలేదు. దీనితో ఆమె మనసు చాలా బాధపడింది. ఇంకా చెప్పాలంటే ఆమెకు ఆర్థిక సమస్యలు కూడా వచ్చాయి. సినిమాలు తీసే అంత ఫేమస్ అయినా డబ్బు సేవ్ చేయడం కష్టమైంది. ప్రేమలో కూడా ఆమెకు నమ్మక ద్రోహం ఎదురైంది. ఆమె ప్రియుడు రాధాకృష్ణన్తో రిలేషన్లో బాధలు వచ్చాయని టాక్ కూడా ఉండేది. ఇవన్నీ కలిసి ఆమెను మానసికంగా బాగా డిస్టర్బ్ చేశాయి. తన సూసైడ్ నోట్లో నన్ను చాలామంది వాడుకున్నారు, మోసం చేశారు అని రాసింది. ఈ బాధలు ఆమె జీవితంలో ఎంతో డీప్గా ఉన్నాయో ఆలోచిస్తేనే జాలేస్తుంది. ఇప్పుడు ఈ కథలో కీలక రోజు గురించి చెప్పుకుందాం. 1996 సెప్టెంబర్ 23 సిల్క్ స్మిత చెన్నైలోని తన అపార్ట్మెంట్లో చనిపోయినట్టు కనిపించింది. ఆమె 35 ఏళ్ల వయసులోనే ఈ లోకాన్ని వదిలేసింది. అధికారులు చెప్పినట్టు ఆమె చీరతో ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా అదే చెప్పారు. ఆమె శరీరంలో ఎక్కువ మద్యం ఉందని కూడా ఆ రిపోర్ట్లో తేలింది. కానీ ఇక్కడ కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి. ఆమె చనిపోయే కొన్ని గంటల ముందు తన క్లోజ్ ఫ్రెండ్స్ అనురాధ, రవిచంద్రన్కు రిపీటెడ్గా ఫోన్ చేసింది. కానీ వాళ్ళతో మాట్లాడే ఛాన్స్ రాలేదు. ఆమె ఏం చెప్పాలనుకుంది ఎవరికీ తెలియదు. ఇంకో విషయం ఏంటంటే ఆమె సూసైడ్ నోట్. అందులో నన్ను ఎంతోమంది ఎక్స్‌ప్లాయిట్ చేశారు అని రాసింది. రాధాకృష్ణన్ పేరు, కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళ పేర్లను కూడా రాసినట్టు అప్పట్లో టాక్ కూడా ఉంది. కానీ ఆ నోటు పూర్తి వర్షన్ ఎందుకో పబ్లిక్కి చూపించలేదు. ఇది చాలా సందేహాలు తెప్పించింది. అనుకున్న దానికన్నా ఆ కేస్ చాలా ఫాస్ట్గా క్లోజ్ చేశారు. ఎందుకు? ఏదో దాచిపెడుతున్నారు అని చాలామందికి డౌట్ వచ్చింది. ఇప్పుడు ఈ వీడియోలోని ఇంట్రెస్టింగ్ పార్ట్కి వచ్చాం. అధికారులు దీన్ని సూసైడ్ అన్నా చాలామంది ఇది హత్య అనే నమ్ముతారు. ఎందుకంటే సిల్క్ స్మిత గారు ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద వాళ్ళ గురించి బయటపెట్టబోతుందని అప్పట్లో న్యూస్ సర్క్యులేట్ అయింది. ఆమెను సైలెంట్ చేయడానికే ఇలా చేశారని అనుమానం కూడా ఉండేది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఆమె చనిపోయాక కూడా ఆమె బాడీని అవమానించారని కొందరు చెప్తారు.
తమిళ్ జర్నలిస్ట్ సబితా జోసెఫ్ ఒక ఇంటర్వ్యూలో కొందరు విఐపీలు ఆమె బాడీని చట్టేయాలనుకున్నారని చెప్పింది. కొరియోగ్రాఫర్ పులియర్ సరోజా కూడా ఆమె బాడీ సరిగ్గా లేని స్థితిలో కనిపించిందని షాకింగ్ క్లెయిమ్స్ చేసింది. ఈ ఆరోపణలు నిజమా లేక రూమర్సేనా, దీనికి సరైన ఆధారాలైతే లేవు. కానీ ఈ విషయాలు మిస్టరీని ఇంకా పెంచాయి. ఇంకో థియరీ ఏంటంటే ఆమె ఇండస్ట్రీలోని డార్క్ సీక్రెట్స్ని బయటపెట్టబోతుందని, అందుకే ఆమెను దూరం చేశారని చెప్తూ ఉంటారు. కానీ ఈ థియరీలకన్నిటికీ ప్రూఫ్స్ అయితే లేవు. కేసు సూసైడ్గానే క్లోజ్ అయిపోయింది. సిల్క్ స్మిత గారి కథ ఒక్క ఆమె గురించి మాత్రమే కాదు, 1980లో ఇండస్ట్రీలోని అమ్మాయిలు ఎదుర్కొన్న బాధల గురించి కూడా చెబుతుంది. గ్లామర్ రోల్స్ చేసే అమ్మాయిలను ప్రొడక్షన్ హౌసెస్, డైరెక్టర్స్, ఫైనాన్సర్స్ వాడుకునేవాళ్ళు. సిల్క్ కూడా ఈ బాధలను ఎదుర్కొంది. ఆమె సీరియస్ రోల్స్ చేయాలనుకున్న అవకాశాలు ఇవ్వలేదు. ఒంటరితనం ఆమెను చుట్టుముట్టింది. ఆమె జీవితం చాలామంది కొత్త అమ్మాయిలకు ఒక లెసన్ అయింది. ఫేమస్ అంటే ఒక ధర చెల్లించాల్సి వచ్చింది. ఆమె స్టోరీ మీద ది డర్టీ పిక్చర్ 2011లో ఒక మూవీ కూడా వచ్చింది. ఇందులో విద్యా బాలన్ లీడ్గా నటించారు. కానీ కొందరు దాన్ని సిల్క్ని తప్పుగా చూపించిన సినిమాగా విమర్శిస్తూ ఉంటారు. అయితే ఆమె లెగసీ ఇప్పటికీ బతికే ఉంది. ఆమె సినిమాలు, ఆమె కథ ఇప్పటికీ చర్చలోనే ఉంది. అయితే ఫ్రెండ్స్, సిల్క్ స్మిత గారి మరణం సూసైడేనా లేక హత్యనా? నిజం ఇప్పటికీ మిస్టరీనే. అధికారులు సూసైడ్ అన్నారు, కానీ సందేహాలు, కాన్స్పిరసీ థియరీలు ఆమె కథను ఇంకా ఆసక్తికరంగా చేశాయి. మీరేమనుకుంటున్నారు? ఆమె బాధల వల్ల సూసైడ్ చేసుకుందా లేక ఎవరో ఆమెను సైలెంట్ చేశారా? కామెంట్స్లో మీ ఆలోచనలు చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.